ఏ నిర్మాత అయినా సరే డైరెక్టర్కి 400 కోట్ల బడ్జెట్ ఇచ్చి ఒక ప్రభాస్ లాంటి హీరోని ఇస్తే ఎవరైనా సరే నెక్స్ట్ లెవెల్లో మూవీ తీయాలని చూస్తారు. అది కొన్నిసార్లు పొరపాటు అవ్వచ్చు, కొన్నిసార్లు సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. అదే జరిగింది ఇప్పుడు మారుతి గారి విషయంలో. మారుతి గారు తొందరపడి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ని ఎంచుకున్నారేమో ప్రభాస్ గారికి అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో డల్లా ఏమీ లేదు, అసలు ఏమీ అంటే ఏమీ లేదు. ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, ఎవరైనా కావాలంటే చూసుకోండి. ఎప్పుడైతే బెనిఫిట్ షో పడిందో అప్పుడే రివ్యూ చేసి పెట్టాను, ఎవరికైనా కావాలంటే చూడండి. కలెక్షన్లు అయితే మాత్రం ఫస్ట్ డే 170 crores వచ్చినాయి. ఇక సెకండ్ డే లేదు, సెకండ్ డే వచ్చి నాకు 20 crores కూడా కలెక్ట్ కావు. థర్డ్ డేకి వచ్చేసరికి ఈ సినిమాని ఎత్తేస్తారు, ఖచ్చితంగా దొబ్బేసింది. ప్రభాస్ ఫ్యాన్స్, నేను కూడా ప్రభాస్ ఫ్యాన్నే, కానీ ఈ విషయం చెప్పాలంటే బాధేస్తుంది. నేను అనుకున్న సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిరంజీవి గారిది, రవితేజ గారిది, ప్రభాస్ది, అదేవిధంగా నవీన్ పొలిశెట్టి, నలుగురిట్లలో రాజాసాబ్ సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. మిగతా 3 సినిమాలకి చాలా దెబ్బే అనుకున్నా, ఎందుకంటే థియేటర్లు దొరకవు అని. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు చిరంజీవి గారి క్రింజ్ మూవీ తీసి అనిల్ రావుపూడికి నెక్స్ట్ లెవెల్ సినిమా తీసే అవకాశం వచ్చింది. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, కానీ ఆ సినిమాని ఆదరిస్తారు. ఎందుకంటే సినిమా థియేటర్లో ఎవరికైనా సరే కామెడీ కావాలి. చిరంజీవి కామెడీ అత్యద్భుతంగా చేస్తాడు, అనిల్ రావుపూడి కామెడీ డైరెక్టర్, ఇంకేంటండి సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అసలు సరే మహల్కి వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ విజువల్స్ కానీ, అసలు నిజంగా నాకు పెద్ద డౌట్, ఈ సినిమాలో ప్రభాసేనా ఉంది? అంత విఎఫ్ఎక్స్ డూప్స్. అసలు ప్రభాస్ ఎక్కడ యాక్టింగ్ చేసినా నాకైతే అర్థం కావట్లేదు. ఈ స్టోరీ ఆల్రెడీ నేను చేసి పెట్టిన కాబట్టి రివ్యూ స్టోరీ గురించి స్పాయిలర్ చేయదలుచుకోలేదు. ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు, వెళ్ళకపోవడమే మంచిది. నా యొక్క 600 రూపాయలు బొక్క. ఎందుకంటే నేను సినిమా చూసి డిసప్పాయింట్మెంట్ అయ్యాను కాబట్టి. నేను బాహుబలి 1, సలారు అన్ని సినిమాలు చూసిన ప్రభాస్, కానీ ఇంత వరస్ట్ సినిమా నేను చూడలే. మారుతి గారు మీ ఇంటికి వచ్చి కొడతారు నిన్ను ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకంటే నీకు ఇన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చి ప్రభాస్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ నిధి అగర్వాల్ని కూడా తీసేయాలండి, అసలు నిధి అగర్వాల్ని పెట్టకూడదు. ఎందుకంటే అదంతే, ఇంకా నిధి అగర్వాల్ ఉన్న ప్రతిదీ కూడా వేస్ట్ అనమాట. అసలు ఫ్లాప్ అయిపోతున్నాయి మూవీస్ అన్నీ కూడా. సరే ఎవరికి ఏమైనా సరే ఫస్ట్ డే 170 crores, ఓవరాల్గా ఈ సినిమా 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేయదు. ఈ సినిమా 200 కోట్ల నష్టాన్ని మిగులుస్తుంది. ఎందుకంటే సినిమా బడ్జెట్ 450 కోట్లు కాబట్టి 200 నుంచి 250 కోట్ల వరకు ఈ సినిమా నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది. మీకు ఈ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.